హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను మనం ఒకసారి విశ్లేషిద్దాం. ముందుగా ఈనాడు దినపత్రిక చూసుకుందాం. కేబినెట్ కూర్పుపై ఉత్కంఠ. 9వ తేదీ సాయంత్రం 6 గంటలకు ప్రధాని మోడీ ప్రమాణ స్వీకారం. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ, తర్వాత రాష్ట్రపతికి మద్దతు లేఖల సమర్పణ. హోం ఆర్థిక రక్షణ శాఖలు భాజపాకి 3 బెర్తులు దక్కొచ్చంటున్న తేదాప వర్గాలు. అతను బీహార్కు ప్రత్యేక హోదా కోరనున్న జేడీయూ. ఇది ప్రధాన వార్త. మనము అనుకున్నట్లుగానే 9వ తేదీ సాయంత్రం మోడీ గారు ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్ధమైపోయింది. అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్నమాట. అయితే ముందుగా మంత్రివర్గ ఈ యొక్క విస్తరణలో భాగంగా టీడీపీకి మనకు 2 సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రధాన వార్త కనపడుతుంది. అదే బీహార్ వాళ్ళు కూడా జేడీయూ వాళ్ళు ప్రత్యేక హోదా అడిగినట్టు కూడా ఒక వార్త మనకు ఈనాడు పేపర్లో కనపడుతుంది. అయితే ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎవరికి అనేది ఇంకా మనకు తెలియవలసి ఉంది. రెండోది ఏంటంటే ఏ యొక్క శాఖలు ఇస్తారు. అయితే ఇప్పటికున్న సమాచారం మేరకు పౌర విమాన శాఖ మరియు గనుల శాఖ ఇస్తున్నారని చెప్పిన వార్తలు మనకు వస్తున్నాయి. ఇక కొంత సమయం వేచి చూస్తే ఏది ఇస్తున్నారు అనేది మనకు పూర్తిగా తెలిసే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే 2 రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగించాలి. ఇది ఒక ప్రత్యేకమైన వార్త మనకు ఈనాడు దినపత్రికలో వచ్చింది. ఇది ఏంటంటే నిన్న రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలపడానికి ఫోన్ చేసినప్పుడు ఇద్దరి మధ్యలో సంభాషణలో 2 రాష్ట్రాల మధ్య ఉన్న ఈ యొక్క ఏర్పాటు అయ్యేటప్పుడు ఏర్పడిన సమస్యలు కానీ ఏవి కానీ మనం సహృదయ భావంతో మనం సమర్పించుకొని ప్రజలందరికీ అన్ని చేరువయ్యేటట్టు మనం చూసుకోవాలన్న ఒక వార్త మనకు ఈనాడు దినపత్రికలో కనిపించింది అనమాట. ఇక మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ విజేత తేదీ 2వ ప్రాధాన్య ఓట్లతోనే ఓట్ల లెక్కింపు ప్రారంభించిన అధికారులు. మొదటి ప్రాధాన్యంలో మల్లన్నకు 18,565 ఓట్ల మెజార్టీ. తర్వాత స్థానంలో రాకేష్ రెడ్డి అని చెప్పిన ప్రధాన వార్త కూడా మనం దీంట్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఎమ్మెల్సీ ఎన్నికల ఆల్రెడీ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మనకు తెలిసి రేపటి వరకు ఎవరనేది మనకు తెలియవచ్చు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఈ యొక్క లెక్కింపులో ఓట్లు ఉత్కంఠగా బాగా కొనసాగుతుందన్న వార్త మనకు ఈనాడు దినపత్రికలో వస్తుందన్నమాట. ఇక నిన్న 8, నేడు 8, రేపు 88. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మాదే విజయం, మేము మరింత పనిచేయాలి అని ప్రజల సందేశం. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు నిన్న ప్రజలకు ఒక సందేశం ఇస్తూ ఈరోజు 8 వచ్చిన ఎంపీ పార్లమెంట్ స్థానాల్లో నెక్స్ట్ అసెంబ్లీ స్థానాలలో 88 ఖచ్చితంగా తెలంగాణను సాధిస్తాం, మేము ప్రజల భద్రత ఇంకా చేరువవుతాం, సత్సంబంధాలు కొనసాగిస్తాం అని చెప్పి నిన్న కిషన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పిన సంగతి మనకు ప్రధాన వార్తాపత్రికలు వచ్చింది. ఇకపై మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పెత్తనం ఉండబోదు, ఏపీ ప్రయోజనాలే తేదాపా ఎంపీల కర్తవ్యం కావాలి, లోక్సభకు ఎన్నికైన పార్టీ సభ్యులకు తేదాపా అధినేత దశానిర్దేశం అన్న వార్త. ఇక ఫ్యూచర్లో మారిన చంద్రబాబు నాయుడు గారిని మీరు చూస్తారన్న వార్త మనకు ఈనాడు దినపత్రికలో వచ్చిందనమాట. ఇక నిన్న ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్ జిల్లాలో భారీ వర్షాలు పడిన సంగతి కూడా. మహబూబ్నగర్, వరంగల్ పరిధిలోనూ వానలు. అలంపూర్ అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం. రాష్ట్ర వ్యాప్తంగా పిడుగుపాటు, 9 మంది మృతి. మెదక్ వరకు నైరుతి విస్తరణ. ఆల్రెడీ నైరుతి ఋతుపవనాలు వచ్చాయి. దేశంలో మనం రాష్ట్రంలో చల్లదనం స్టార్ట్ అయ్యింది. ఇక మనకు నిన్న అలంపూర్లో 10 సెంటీమీటర్లు గరిష్టంగా వర్షపాతం నమోదైన వార్త మనకు ఈనాడు దినపత్రిక వచ్చింది. అయితే ఈసారి కామర్స్తోనే దోస్తు 37.56% బీకామ్ కోర్సుల ప్రవేశం. ఆ తర్వాత బీఎస్సీ ఫిజికల్ సైన్స్ వైపు ముందు. ఇది మనకు ఈ యొక్క డిగ్రీలో చేరే విద్యార్థులు దాదాపు చాలా మంది కామర్స్తోనే ముందరికి వెళ్తున్నట్టు వార్తను కూడా మనం చూసుకోవచ్చు అనమాట. ఇక టీచర్లకు ఒక గుడ్ న్యూస్ గా 19,000 మందికి పదోన్నతులు. సీఎం ఆమోదానికి ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీల దశ. నేడో రేపు షెడ్యూల్ వెలువడే అవకాశం అన్న వార్త ఈనాడులో వచ్చింది. రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద విద్యాశాఖ ఉండడంతో ఆయన ఆమోదం కోసం దస్తం పంపారు. ఆయన పచ్చ జెండా ఊపగానే షెడ్యూల్ విడుదల కానుంది. ఈ నెల 12వ తేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో 1-2 రోజుల్లోనే షెడ్యూల్ విడుదల కావచ్చున్న విద్యాశాఖ వర్గాలు. 12th నుంచి స్కూల్స్ రీఓపెన్ అవుతున్న సందర్భంలో ఈ యొక్క
బదిలీలు కానీ తర్వాత పదోన్నతులు కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా జరుగుతాయన్న వార్త మనకు ఈనాడు దినపత్రికలో చూసుకోవచ్చు. రాష్ట్ర రహదారులకు ఇక మంచి రోజులు. గత ఏడాది సిఆర్ఐఎఫ్ కింద 850 కోట్లు కేటాయించిన క్రితం వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సర్కారు అని చెప్పి ఇక రాష్ట్రంలో ఈ యొక్క 850 కోట్లు కేటాయించిన కేంద్రము అది వచ్చే నెలలో పనుల ప్రారంభానికి సర్కారు కసరత్తు చేస్తుంది. దానికి 850 కోట్లను మనం రాష్ట్రానికి మంచి రోడ్లను వేయడానికి వినియోగిస్తున్నారు అన్న వార్తను మనం ఈనాడులో చూసుకోవచ్చు. ఇక సాక్షి దినపత్రికలో మనం చూసుకున్నట్లయితే మిడ్గా గోల్మాల్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లో దేశవ్యాప్తంగా పలు చోట్ల కాపీయింగ్ జరిగిన చోట్ల ఆరోపణలు. దీని ఒక నిట్ లో ఈ యొక్క మెడికల్ సీట్లు సాధించే దాంట్లో కాపీయింగ్ జరిగిందన్న వార్త ప్రధాన బ్యానర్ ఐటమ్ గా సాక్షిలో ఈరోజు వేయడం జరిగింది. హర్యానాలో ఓ సెంటర్ లో ఒకే గదిలో పరీక్ష రాసిన అనేక మందికి 720కి 720 మార్కులు రావడంపై అనుమానాలు వచ్చినాయి. 5 చెప్పిన నెగిటివ్ మార్కులు ఉన్న కొందరికి 717, 718, 719 మార్కులు పత్రికల్లో ప్రచార ప్రకటనలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అనుమానం వ్యక్తం చేసిన కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లాలని భావిస్తున్న పలువురు విద్యార్థులు ఈసారి మనం నీట్ చాలా మంచిగా జరిగింది. చాలా మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును చూసే నీట్ లో కాపీ జరిగింది. ఇది హర్యానాలో ఒక సెంటర్ లో 720 మందికి 720 మార్కులు రాసిన వారికి అందరికీ 720/720 మార్క్స్ రావడంపై అనుమానం అని చెప్పి అనేక కార్పొరేట్ కళాశాలలు కోర్టు కూడా వెళ్లాల్సిన పరిస్థితి ఉందని చెప్పిన ప్రధాన వార్త మనకు సాక్షిలో ఈరోజు బ్యానర్ ఐటమ్ ఉంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన నీట్ ఎగ్జామ్ అన్నది అందరూ గమనించాల్సిన విషయం. అది ఇంకొకటి 9న మోడీ ప్రమాణ స్వీకారం. నేడు ఎన్డీఏ ఎంపీల భేటీ. మోడీ తన నేతగా ఎన్నుకొనిన ఎంపీలు పెద్ద శాఖలు ఇవ్వలేము. రక్షణ, ఆర్థిక, హోం, విదేశీ వ్యవహారాల బీజేపీ లోక్సభలో స్పీకర్ పోస్ట్ పైన ఇదే వైఖరి అన్న ఒక బ్యానర్ ఐటమ్ గా సాక్షిలో కూడా మనం చూసుకోవచ్చు. ఇక యథేచ్ఛగా హింస కఠిన చర్యలు తీసుకోండి గవర్నర్ కోరిన వైఎస్ఆర్సీపీ. సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసిన పార్టీ నేతలు పోలీసులు ఏం చేస్తున్నారని గవర్నర్ విస్మయం. ఇది ఒక వార్త నిన్న చాలా రోజుల తర్వాత ఓడిపోయిన తర్వాత మొదటిసారి జగన్తో చాలా మంది సీనియర్ లీడర్లు అందరూ కలిసి ఒక ఏర్పాటు ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. దాంట్లో వాళ్ళు ఫలితాలపై విశ్లేషించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఒక లేఖను ప్రిపేర్ చేసి గవర్నర్ గారికి ఒక వైఎస్ఆర్సీపీ నాయకులపై విచ్చలవిడిగా హింసలు జరుగుతున్నాయి, ఒక కఠిన చర్యలు తీసుకోండి అని చెప్పి గవర్నర్ను కోరడం జరిగింది అనమాట. ఈ వార్తను మనం ఇంకా తేలని ఎమ్మెల్సీ ఫలితం. వరంగల్, ఖమ్మం, నల్గొండ, పట్టభద్రుల ఉప ఎన్నికలు. మొదటి ప్రాధాన్యతలో ఎవరికి దక్కని గెలుపు. ఆధిక్యంలో ఉన్న సరిపడ ఓటు సాధించని తీర్మానం మల్లన్న అని చెప్పి ఉత్కంఠభరితమైన ఈ పోరును మనం చూసుకోవచ్చు. కొడంగల్ సామర్థ్యం పెంపు 2.1 నుంచి 4.022 టీఎంసీల నిల్వకు వీలుగా చెరువుల అభివృద్ధి. 2,945.50 కోట్ల నుంచి 4,350 కోట్ల పెరిగిన అంచనా వ్యయం. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో టెండర్లకు ఆహ్వానం అన్న మనకు ఎత్తిపోతల పథకానికి చెరువుల అభివృద్ధికి సంబంధించిన వార్త ఇది. సమ్మక్క నుంచే అనుసంధానం. ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మాణంపై కేంద్రం పునరాలోచన. తెలంగాణ చేసిన ప్రతిపాదన పరిశీలిస్తున్న NWDA. సమ్మక్క నీటి వినియోగంపై లెక్కలు కోరిన కేంద్ర ప్రభుత్వం. సమ్మక్క నుంచి వచ్చే ఈ యొక్క ఇచ్చంపల్లి వద్ద బ్యారేజ్ నిర్మాణంపై కేంద్రం ఈసారి పునరాలోచన చేస్తుందన్న వార్త మనం సాక్షిలో మనం చూసుకోవచ్చు అనమాట. ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఇంతకుముందు చెప్పిన వార్త కానీ 88 స్థానాలు గెలుస్తామన్న ధీమాతోటి నిన్న ప్రజలకు ఇంకా మేము చేరువైతామన్న వార్త కూడా మనకు సాక్షి దినపత్రికలో కనపడుతుంది. ఇక ABN ఆంధ్రజ్యోతి పత్రికలో మనం చూసుకున్నట్లయితే ఒక ఆసక్తికరమైన వార్త ఇచ్చారు. కాంగ్రెస్ టచ్ లో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. పార్టీ మారేందుకు ముఖ్య నేతలతో మంతనాలు. సీఎం రేవంత్, వేం నరేందర్ సంప్రదింపులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి శాసనసభ్యులే అధికం. టీడీపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లిన వారే ఈ నెలాఖరుగా ఎక్కువ మంది ఫిరాయింపులు అన్న వార్త మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఉంది. రేవంత్, వేం నరేందర్తో సంప్రదింపులు జరుగుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో హైదరాబాద్ పరిధిలో ఉన్న దాదాపు హైదరాబాద్ పరిధిలో అందరూ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రానం నాగేంద్ర గారు కాంగ్రెస్ లో చేరారు. కానీ మిగతా ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్ లో ఉన్న శాసనసభలో ఉన్న ఎంఐఎం తప్పితే మిగతా అన్ని బీఆర్ఎస్ కి కైవసం అయిన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధి శాసనసభ్యులే అధికంగా ఉన్నారన్న వార్తను మనకు ఆంధ్రజ్యోతి ఇచ్చింది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో టచ్ లో ఉన్నారన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక
కొత్త టీంపై కసరత్తు, కేబినెట్ లో 50 మందికి పైగా ఛాన్స్, నడ్డా నివాసంలో బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతల భేటీ, పలువురు పాత మంత్రులకు ఉద్వాసన, నిర్మలా సీతారామన్ కు అనుమానమే, మిత్రపక్షాలకు ఆర్థిక, హోం, రక్షణ, విదేశాంగ, వాణిజ్య మినహా ఇతర శాఖలు కేటాయింపు. అంటే మెయిన్ ఏవైతే ఆర్థిక, హోం, రక్షణ ఇవి బీజేపీ తన వద్దనే పెట్టుకొని మిగతా ఇవి శాఖలు తన యొక్క కూటమి సభ్యులకు కానీ తమ యొక్క ఎన్డీఏలో ఉన్న సభ్యులకు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టుంది. మహిళా కోటాల్లో డీకే అరుణ, పురంధేశ్వరి పరిశీలనలో కిషన్ రెడ్డి, సంజయ్ ఈటల ఎల్లుండి ప్రధానిగా మోడీ ప్రమాణం అని చెప్పి మనకు ఈ వార్తను చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆంధ్రాలో ఒక 2 సీట్లు 2 కేంద్ర మంత్రులు ఇస్తున్నప్పుడు తెలంగాణలో కూడా దాదాపు సీనియర్ లీడర్లే ఉన్నారు. వీరికి కూడా దక్కుతుందన్న ఆశాభావంలో చాలా మంది ఎదుర్కొస్తున్నారు. ఒకసారి మనం ఈ యొక్క 9వ తారీఖు సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే మంత్రివర్గంలో తెలంగాణకి ఎన్ని చోట్లు దక్కుతున్నాయన్న అంశం ప్రతి ఒక్కరూ ఆలోచన చేసే దిశగా నడుస్తుంది అనమాట. అయితే ఈ యొక్క ప్రధాని మోడీ గారి ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి బంగ్లాదేశ్, శ్రీలంక దేశాధిపతులు కూడా ఆహ్వానం వచ్చింది. మరియు ఎన్డీఏ నేతలు కూడా అందరూ కొనసాగుతున్నారన్న వార్తను మనం ఆంధ్రజ్యోతి పత్రికలు చూసుకోవచ్చు. ఇక బీజేపీ అధ్యక్షుడిగా శివరాజ్, నడ్డా స్థానంలో మధ్యప్రదేశ్ మాజీ సీఎంకు పదవి, పార్టీలో సీనియర్ అయినందునే తక్షణమే ఢిల్లీకి రావాలంటూ పార్టీ నుంచి వర్తమానం, శివరాజన్ను నాతో తీసుకెళ్తా ప్రచారంలో మోడీ. ఇది పార్టీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎంతమంది ఉన్న నడ్డా పొజిషన్లో మధ్యప్రదేశ్ మాజీ సీఎం శివరాజ్ కు అవకాశాలు దక్కే ఛాన్స్ ఉందన్న వార్త మనము ఆంధ్రజ్యోతి దినపత్రికలు చూసుకోవచ్చు. ఇంకొకటి అగ్నిపథ్ను సమీక్షించాలి, జేడీయూ తొలి డిమాండ్. ఈ యొక్క సైనికులను ప్రవేశంకు ఏర్పాటు చేసిన అగ్నిపథ్ను ఒకసారి సమీక్షించాలన్న వార్తను కూడా జేడీయూ నిన్న ఎన్డీఏ అధినేతలను కోరినట్టు మనకు ఈ యొక్క వార్త తెలుస్తుంది అనమాట. ఇక మారిన చంద్రబాబును చూస్తారు, అధికారుల పాలన కాదు ప్రజాపాలన, పాలనలో రాజకీయ కోణం ఆవిష్కరిస్తా, 5 ఏళ్లుగా ప్రజలు కార్యకర్తలకు వేధింపులు, అన్యాయం జరిగిన వారికి న్యాయం చేస్తా, టీడీపీ ఎంపీల సమావేశంలో చంద్రబాబు యొక్క నేను తిరిగి మారి మీకు ప్రజల పాలన ఏందనేది చూపిస్తానని చెప్పిన వార్త మనకు ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటంగా వచ్చిందనమాట. వైసీపీ ఐపీఎస్లకు భంగపాటు, బాబు దర్శనమే దొరకని పిఎస్ఆర్ సంజయ్, గేటు దాటనీయని సిబ్బంది, తప్పుడు కేసులు పెట్టిన సంజయ్ కారును వెనక్కి పంపిన పోలీసులు, బాబును అరెస్ట్ చేసిన పొల్లి విలవిల, వెనక్కి వెళ్లాలనుకునే డిప్యూటేషన్ అధికారులకు చెక్. ఇది ఐపీఎస్ కొంతమంది వైసీపీకి సపోర్ట్ ఉన్న ఐపీఎస్ లకు భంగపాటు జరిగిందన్న విషయం మనకు ఆంధ్రజ్యోతి దినపత్రిక జరిగింది. కదా ఆంధ్రప్రదేశ్ సిఎస్ సెలవుపై జవహర్ అలా వెళ్తానని ముందుగానే సంకేతాలు, ఏపీ సిఎస్ తీరుపై సీనియర్ల విస్మయం, 40 మంది సలహాదారులకు ఉద్వాసన అన్న ప్రధాన వార్త కూడా మనము ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకోవచ్చు. హరి స్టాక్ మార్కెట్ స్కామ్, ఎన్నికల ఫలితాల రోజు 30 లక్షల కోట్ల సంపద ఆవిరి, ఈ పతనం వెనుక మోడీ షా కుట్ర, సెబీ దర్యాప్తులు జరుగుతున్న కంపెనీ న్యూస్ ఛానల్ కే ఇంటర్వ్యూలు, ఆదాని కుంభకోణం కంటే అతిపెద్దది, పార్లమెంటరీ కమిటీ విచారణ జరిపించాలి రాహుల్ అని చెప్పి నిన్న ఒక వార్తను రాహుల్ గాంధీ గారు ప్రెస్ మీట్ లో చెప్తూ భారీ స్టాక్ మార్కెట్ లో స్కామ్ జరిగిందన్న విషయాన్ని నిన్న లేవనెత్తారనమాట. మోడీ, అమిత్ షా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టాలని ఎందుకు సలహా ఇచ్చారు, వారి వృత్తి స్టాక్ ఇన్వెస్ట్మెంట్ సలహాలు ఇవ్వడమేనా అని చెప్పి అన్న వార్తను కూడా రాహుల్ గాంధీ అన్న వార్తను కూడా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలు చూసుకోవచ్చు. బీఆర్ఎస్ కథ ముగిసింది, కాంగ్రెస్ పై నమ్మకం లేదు, రాష్ట్రానికి అండగా ఉన్నందుకే బీజేపీకి పట్టమన్న వార్తను కిషన్ రెడ్డి గారు అన్న వార్తను కూడా చెప్పింది. నిన్న ఇదొక చారిత్రాత్మక దృశ్యం చూడండి. కళ్యాణ్ బాబు హ్యాట్సాప్, గెలిచాక తొలిసారిగా చిరంజీవి ఇంటికి పవన్ అపూర్వ స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు, తల్లి అన్నావదినలకు జనసేన అని పాదాభివందనం, కేక్ కోసి సంబరాలు. నిన్న 21 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన ఆ జనసేన పార్టీ అధ్యక్షుడు పిఠాపురం ఎమ్మెల్యే హైదరాబాద్ లో చిరంజీవి నివాసానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆ శుభ సందర్భం ఒక్కసారి చూడండి, పాదాభివందనం చేస్తున్న దృశ్యం మనం చూసుకోవచ్చు. నిన్న అంగరంగ వైభవంగా కేక్ కట్ చేసి చిరంజీవి గారు పూలమాలతో కళ్యాణ్ బాబును సత్కరించిన ఈ యొక్క దృశ్యాన్ని కూడా సోషల్ మీడియాలో కూడా చాలా వైరల్ అవుతున్న ఈ వీడియోలు మనం చూడవచ్చు. ఇది ప్రధాన వార్తగా మనకు ఆంధ్రజ్యోతిలో చూసుకోవచ్చు. ఇక కోడ్ ముగిసింది, ప్రభుత్వ పాలనకు తొలగిన అడ్డంకి, త్వరలోనే భారీ ఎత్తున అధికారుల బదిలీలు, పాలనలో కాంగ్రెస్ ముద్రకు రేవంత్ కసరత్తు, సీఎం చెబితే గాని ఫైళ్లు కదలని పరిస్థితి, ముఖ్యమంత్రి కార్యాలయంలో మార్పులు, ప్రజా సంబంధాల విభాగంలో ప్రక్షాళన, వేగంగా సంక్షేమ పథకాల అమలుకు చర్యలు, ఆర్థిక శాఖ బాధ్యతలు వికాస్ రాజు,
చంద్రబాబుకు రేవంత్ ఫోన్ అభినందనలు అన్న ప్రధాన వార్తగా కోడ్ ముగిసిన సందర్భంగా ప్రభుత్వ పాలన ఇంకా స్పీడ్ పెంచి మనము ప్రజలకు ఇంకా చేరువ కావాలి. ఉన్న ఫైల్స్ అవన్నీ విషయంలో కూడా కొన్ని ఫైల్స్ సీఎం చెప్తే కానీ కదలని ఫైళ్ళ సంగతి కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. పాలన కాంగ్రెస్ ముద్రకు తనదంటూ ఒక ముద్రను వేసుకోవాలన్న రేవంత్ యొక్క కసరత్తు చేస్తున్నారన్న వార్త. ఇక భారీ ఎత్తున అధికారులను కూడా బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న వార్తను ముఖ్యంగా ఆంధ్రజ్యోతి మనకు ప్రచురించిందనమాట. వేల కోట్ల సర్కారీ భూముల హాంపట్, రంగారెడ్డి కలెక్టరేట్లు ధరణి ఆపరేటర్ల మాయాజాలం. గండిపేట, బాలాపూర్, సరూర్ నగర్, రాజేంద్ర నగర్ మండలాల్లో ప్రభుత్వ భూములకు పాస్బుక్ల జారీ. గత సర్కార్ నేతల రియలేటర్ల దన్ను దొడ్డిదారున 67 దరఖాస్తులకు ఓకే, 5 ఎకరాల పాస్బుక్ పోటీ. ధరణి ఆపరేటర్లతో పాటు మరొకరికి అరెస్టు. పరారీలో 5 కలెక్టర్ల సంతకాలు ఫోర్జరీ అన్న మెయిన్ వార్త. వేల కోట్ల సర్కారీ భూములు రంగారెడ్డి కలెక్టరేట్లకు సంబంధించిన గండిపేట, బాలాపూర్, సరూర్ నగర్, రాజేంద్ర మండలాల్లో ఒక 5 ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వాళ్ళు 67 దరఖాస్తులకు ఓకే చేసి కలెక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేసి ఈ యొక్క 5 ఎకరాలు తీసుకున్న వార్తను ప్రధానంగా మనకు ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. సో ఈరోజు వచ్చిన వార్తలలో ముఖ్యంగా గమనించాల్సింది కేంద్ర ప్రభుత్వం ఎవరెవరికి భర్తీలు ఇస్తుంది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. ఆ తర్వాత టీచర్ల పదోన్నతులు. ఆ తర్వాత నాకు తెలిసి రేపటి వరకు ఈ యొక్క ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు కూడా వస్తున్నాయన్న వార్తలు ఈరోజు మనం చూసుకోవచ్చు. ఇవి ఈరోజు వచ్చిన ప్రధాన వార్తా పత్రికల్లోని ముఖ్య అంశాలు. చూస్తూనే ఉండండి సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.